Hi everyone. So today our topic is question tags. So we know that question tag is a very useful topic in a TET examination. So damn sure we'll get 1 mark from this topic. And so in this video we are going to discuss what is question tag and definition of question tags and rules of question tags. So almost I have taken all the rules of question tags in this slides. We have 13 rules of question tag. So let us start the topic now. So what is question tags? Question tags are not complete questions itself. అంటే క్వశ్చన్స్ ట్యాగ్స్ అనేవి క్వశ్చన్ అంటే పూర్తిగా క్వశ్చన్స్ కావు, రైట్? నాట్ కంప్లీట్ క్వశ్చన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్, అంటే పూర్తి స్వతంత్రమైన ప్రశ్న అనేది కాదు. అంటే ఒక సెంటెన్స్కి స్టేట్మెంట్కి చివరన ఒక ట్యాగ్ వేయడం. ఇందులో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక క్వశ్చన్ అనే ట్యాగ్ని చివరన వేయడం, రైట్? సో దీస్ ఆర్ ఎ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అటాచ్డ్ విత్ ఎ స్టేట్మెంట్. ఎస్, ఏంటి ఇవి అంటే ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఈజ్ అటాచ్డ్ విత్ ద స్టేట్మెంట్. ఎండింగ్లో అటాచ్ చేయడం అన్నట్టు, రైట్? దే యాక్ట్స్ యాజ్ ఎ కన్ఫర్మేషన్ టు ద స్టేట్మెంట్స్. ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఒక కన్ఫర్మేషన్, నిర్ధారించుకోవడానికి. ఒకసారి మనం లిసనర్, మనం ఎవరితో మాట్లాడుతున్నామో అతనికి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిర్ధారించుకోవడానికి మళ్ళీ ఒక స్టేట్మెంట్ అంటే మనం ట్యాగ్ అనేది వేస్తాము, రైట్? Question tags are also used in everyday life conversation in order to seek the attention of the listener. అంటే grabbing the attention of the listener as well as getting the information whether he is agreed or not agreed, means disagreed. అతడు దానికి సమ్మతిగా ఉన్నాడా లేదా అంటే నాట్ యాక్సెప్ట్ చేస్తున్నాడా, రిజెక్ట్ చేస్తున్నాడా అనే ఇన్ఫర్మేషన్ని మనం ఆ స్టేట్మెంట్ నుండి తీసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. సో లెట్ us take first one example based on these statements. Right, example, if I say you are writing, so you are writing. So ikkada you ante enti subject, are ante verb, a verb, auxiliary verb, right? Auxiliary verb. Writing ante enti idi main verb. So you are writing ante neevu raastunnavu, neevu raastunnavu. Idi enti ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్ అంటే ఎదుటి వ్యక్తితో నేను చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి అంటే యు ఆర్ రైటింగ్ అంటే మీరు నోట్స్ వింటున్నారు, ఇప్పుడు మీరు రాస్తున్నారు. సో యు ఆర్ రైటింగ్ అని నేను అన్నాను. మళ్ళీ మీ నుంచి నేను నిర్ధారణ తీసుకోవడానికి రాస్తున్నారా లేదా అంటే నెగిటివ్ది అది కూడా అడగడం. అరెంట్ యు, రైట్? అరెంట్ యు, యు ఆర్ రైటింగ్, మీరు రాస్తున్నారు కదా, అంటే మీరు రాస్తున్నారు కదా, అంటే రాస్తున్నారు అనే పాజిటివ్ స్టేట్మెంట్ నేను ఇచ్చాను. అంటే మళ్ళీ రాస్తున్నారా లేదా అని కన్ఫర్మేషన్ కోసం నేను మళ్ళీ ఒక నెగిటివ్ ట్యాగ్ని మీకు వేస్తున్నాను. అంటే కదా, అంటే ఈ రెండిట్లలో ఏదో ఒక ఆన్సర్ మీ నుంచి వస్తుంది. అంటే సమ్మతి అంటే అగ్రిమెంట్, డిసగ్రిమెంట్, బోత్ మై సెల్ఫ్ ఆస్కింగ్ టు యూ, అంటే నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఈ విధంగా క్వశ్చన్ని ట్యాగ్ చేయడాన్ని ఏమంటామంటే క్వశ్చన్ ట్యాగ్. సో ఈ స్టేట్మెంట్ చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ నాట్ కంప్లీట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది కంప్లీట్ క్వశ్చన్ కాదు. ఎందుకంటే యు ఆర్ రైటింగ్ అన్నాం. సో ఆర్ యు రైటింగ్ అని మొత్తం టోటల్ క్వశ్చన్ చేస్తే అప్పుడు అది కంప్లీట్ క్వశ్చన్ అవుతుంది. సో మనం ఆర్ యు రైటింగ్ అని అడగట్లేదు, ఏమడుగుతున్నాం? ఆరెంట్ యు, ఓన్లీ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్ అడుగుతున్నాం. సో ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ క్వశ్చన్. అండ్ దీస్ ఆర్ ఎ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అటాచ్డ్ విత్ ద స్టేట్మెంట్. ఎస్, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, ఆ స్టేట్మెంట్కి ఎండింగ్లో మనం దీన్ని ట్యాగ్ చేసాము, రైట్? స్టేట్మెంట్కి ఎండింగ్లో మనం దీన్ని ట్యాగ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ ద స్టేట్మెంట్. దే యాక్ట్ యాజ్ ఏ కన్ఫర్మేషన్ టు ద స్టేట్మెంట్స్. అంటే ఇదేంటి? కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి? ఏ వ్యక్తితోనైతే మీరు మాట్లాడుతున్నారో అతడితో కన్ఫర్మేషన్. యు ఆర్ రైటింగ్, మీరు రాస్తున్నారు కదా, అంటే రాస్తున్నారా లేదా అంటే రెండు క్వశ్చన్స్ మనమే అడిగి రైట్ అతని దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం. ఇది థర్డ్ పాయింట్. ఇప్పుడు లెట్ us see the next slide. సో క్వశ్చన్ ట్యాగ్స్లో టైప్స్ మనకి రెండు టైప్స్ ఉంటాయి, రైట్? దెర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ పాజిటివ్ అండ్ వన్ ఈజ్ నెగిటివ్. సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ సెడ్ టు బి పాజిటివ్ ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టు నెగిటివ్ స్టేట్మెంట్స్. అంటే ట్యాగ్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి. ఎప్పుడు పాజిటివ్ అవుతాయి అంటే మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ నాట్ వర్కింగ్, షీ ఈజ్ నాట్ వర్కింగ్. షీ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్, ఈజ్ ఆక్సిలరీ వర్బ్, రైట్? నాట్
నాట్ అంటే ఏంటిది నెగిటివ్ వర్డ్, నాట్ అనేది నెగిటివ్ వర్డ్. సో నెగిటివ్ వర్డ్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ ఏమవుతుంది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. షీ ఈజ్ నాట్ వర్కింగ్, ఆమె పని చేయడం లేదు. ఈజ్ షీ చేస్తున్నదా, మళ్ళీ పాజిటివ్ క్వశ్చన్ మనమే, రైట్. ఇక్కడ ట్యాగ్ అనేది ఇక్కడ అంటే స్టేట్మెంట్ నెగిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ ట్యాగ్ అనేది ఏది రావాలి పాజిటివ్ రావాలి. ఇందులో ఉన్న ఆక్సిలరీ వర్బ్ని మనం ఇక్కడ తీసుకోవాలి, రైట్. ఇందులో ఉన్న ఆక్సిలరీ వర్బ్నే మనం ఇక్కడ తీసుకోవాలి, రైట్. ఏదైతే ప్రొనౌన్ ఉంటుందో ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్. సో ట్యాగ్ షుడ్ బి పాజిటివ్. ఆ రూల్ ఏం చెప్తుంది అదే చెప్తుంది. ట్యాగ్స్ ఆర్ సెట్ టు బి పాజిటివ్ ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టు ద నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే ట్యాగ్ అనేది పాజిటివ్ ఉండాలి, రైట్. ప్రొనౌన్ ఏంటి షీ, షీకి షీనే ఉంటుంది, రైట్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్, ట్యాగ్ అనేది పాజిటివ్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, దే హ్యాడ్ నాట్ గాన్ దేర్. దే అనేది సబ్జెక్ట్, హ్యాడ్ ఆక్సిలరీ వర్బ్ అండ్ నాట్ మళ్ళీ నెగిటివ్ వర్డ్ వచ్చింది. సో నెగిటివ్ వర్డ్ వచ్చింది అంటే స్టేట్మెంట్ ఏంటి నెగిటివ్ స్టేట్మెంట్. అప్పుడు ఏమవుతుంది ట్యాగ్ అనేది పాజిటివ్ వస్తుంది, ఆక్సిలరీ యాజ్ యూజువల్, రైట్. అండ్ దేకి దే వస్తుంది. హ్యాడ్ దే హ్యాడ్ నాట్ గాన్ దేర్. వారు అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళారా, లేదంటే వారు అక్కడికి వెళ్ళలేదు కదా. సో ఆ విధంగా మీనింగ్ అనేది ఇందులో వస్తుంది. వెళ్ళలేదు కదా, లేదంటే వెళ్ళారా, రైట్. ఆ విధంగా మనం మీనింగ్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనం పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి పాజిటివ్ ట్యాగ్ వచ్చింది. సో నెక్స్ట్ స్లైడ్లో మళ్ళీ చూద్దాం దీనికి అపోజిట్. చూడండి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు వస్తాయి అంటే స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటాయి. ట్యాగ్స్ ఆర్ సెట్ టు బి నెగిటివ్ ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టు పాజిటివ్ స్టేట్మెంట్స్. సో సేమ్ లాజిక్ మళ్ళీ, వి ఆర్ రీడింగ్, ఆర్ఎంట్ వి. సో వి ఆర్ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ వచ్చింది, దీని తర్వాత ఎలాంటి నెగిటివ్ వర్డ్ రాలేదు. సో నెగిటివ్ వర్డ్ రాలేదు కాబట్టి ఏమవుతుంది ట్యాగ్ అనేది నెగిటివ్ ఉంటుంది. అంటే ఈ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ ఆక్సిలరీ వర్బ్కి ఏం యాడ్ చేయాలి నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యాడ్ చేయాలి, ఎందుకంటే ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి, రైట్. ఇక్కడ ప్రొనౌన్ వి ఉంది కాబట్టి వి, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్, క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ పాజిటివ్. మళ్ళీ స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్, యూ విల్ డూ దిస్ జాబ్. మళ్ళీ స్టేట్మెంట్ ఏంటి పాజిటివ్, స్టేట్మెంట్ అనేది పాజిటివ్. సో విల్ ఏమైంది విల్ నాట్ అవుతుంది. సో ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో వోంట్, ఇక్కడ యూ ఉంది కాబట్టి మళ్ళీ యూ, అంటే స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ అండ్ ట్యాగ్ ఈజ్ నెగిటివ్. సో ఇది స్ట్రక్చర్ మనం ఫాలో కావాలి. స్ట్రక్చర్ ఆఫ్ పాజిటివ్ ట్యాగ్. పాజిటివ్ ట్యాగ్ స్ట్రక్చర్ ఏం రావాలి అంటే ఆక్సిలరీ ప్లస్ సబ్జెక్ట్, రైట్. ఓన్లీ ట్యాగ్ గురించి, స్ట్రక్చర్ అనేది దేని గురించి ట్యాగ్ గురించి. సో ఇది నెగిటివ్, ఆక్సిలరీ, రైట్, ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. ఇదేంది నెగిటివ్ ట్యాగ్. ఈ ట్యాగ్ అనేది నెగిటివ్. సో ఇంతకుముందు డిస్కస్ చేసిన స్లైడ్ ఏంటి పాజిటివ్ ట్యాగ్, అప్పుడు ఆక్సిలరీ ప్లస్ సబ్జెక్ట్ మాత్రమే వస్తుంది, రైట్. ప్రీవియస్ స్లైడ్కి ఈ స్ట్రక్చర్ని మనం అప్లై చేసుకోవాలి, ఈ స్లైడ్కి ఈ స్ట్రక్చర్ అనేది అప్లై చేసుకోవాలి. ఓన్లీ ట్యాగ్కి అప్లై చేసే స్ట్రక్చర్ ఇది మనం, రైట్. సో లెట్ స్టార్ట్ విత్ ద రూల్ నెంబర్ 1. సబ్జెక్ట్ ఆఫ్ ఎ ట్యాగ్ కెన్ నెవర్ బి ఏ నౌన్, ఇట్ ఈజ్ ఏ ఆల్వేస్ ప్రొనౌన్. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, మనం ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఎప్పటికీ కూడా మనం నౌన్ రాయకూడదు. సో మన ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ ఈజ్ డూయింగ్ మ్యాథ్స్. రామ్ ఈజ్ డూయింగ్ మ్యాథ్స్, ఇది సబ్జెక్ట్. ఈజ్ ఆక్సిలరీ, డూయింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. సో మ్యాథ్స్ అనేది ఏంటి ఆబ్జెక్ట్. ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది పాజిటివ్లో ఉంది, ఎందుకంటే ఇందులో మనకి నాట్ అనే నెగిటివ్ వర్డ్ రాలేదు కాబట్టి స్టేట్మెంట్ అనేది పాజిటివ్. దీన్ని ఎప్పుడైతే మనం క్వశ్చన్ ట్యాగ్లోకి టర్న్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ మనం ఆక్సిలరీని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి ఆక్సిలరీ. ఇందులో నెగిటివ్ నాట్ లేదు కాబట్టి ఏం రావాలి నాట్ని యాడ్ చేయాలి, రైట్. సో కమ్ టు ద సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ రామ్, నౌన్ ఉంది. సో నౌన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తామా అంటే రాయకూడదు. ఏం చేయాలి సో రామ్కి బదులుగా ఏ ప్రొనౌన్ వస్తుందో ఆ ప్రొనౌన్ని యూజ్ చేయాలి. అంటే హీ వస్తుంది, ఈజెంట్ హీ.
అదే రూల్ ఇక్కడ మనకు చెప్తుంది. సబ్జెక్ట్ ఆఫ్ ఎ ట్యాగ్ కెన్ నెవర్ బి ఎ నౌన్. నౌన్ అనేది మనం ఇక్కడ వాడకూడదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారు, అక్కడ రామ్ అని ఇస్తారు. అప్పుడు మనం ఇజెంట్ రామ్ అని రాసామనుకోండి, రైట్, ఇజెంట్ రామ్ అని రాస్తే ఏమవుతుంది, దెన్ యూ విల్ లూజ్ ద మార్క్. సో దట్ ఈస్ రాంగ్. అంటే ఆప్షన్లో అలా కూడా ఇస్తాడు, రైట్. అండ్ సోనీ హ్యాస్ నాట్ ఈటెన్. సోనీ ఏంటి, ఇట్స్ ఎ నౌన్, సబ్జెక్ట్, హ్యాస్ ఆక్సిలరీ, నాట్ నెగటివ్, ఈటెన్ వర్బ్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ అనేది నాట్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో రావాలి. సో పాజిటివ్లో రావాలి అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఆక్సిలరీ వర్బ్ని తీసుకోవాలి. హ్యాస్ వచ్చేసింది. సో హ్యాస్ తర్వాత ఆల్రెడీ నాట్ వచ్చింది కాబట్టి మనం కూడా నాట్ రాయాల్సిన అవసరం లేదు. సో దెన్ సబ్జెక్ట్ రాయాలి. ఏం రాయాలి, సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏముంది, సోనియా ఉంది. హ్యాస్ షీ అని రాయొచ్చా, సారీ హ్యాస్ సోనియా అని రాయొచ్చా, రైట్. హ్యాస్ సోనియా అని రాస్తే దట్ ఈస్ రాంగ్. యూ విల్ లూజ్ ద మార్క్ హియర్. ఏం రాయాలి, ఇక్కడ ఉన్న నౌన్కి బదులుగా ఏ ప్రొనౌన్ అయితే వాడతామో ఆ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. హ్యాజ్ షీ అంటే సోనియా అనే గర్ల్ కాబట్టి, సో లేడీ కాబట్టి ఆమెకి బదులుగా షీ అనే ప్రొనౌన్ని వాడతాం. సో షీ అని రాయాలి. అది ఇక్కడ మనకి రూల్ చెప్తుంది, రైట్. కమ్ టు ద రూల్ నెంబర్ 2. క్వశ్చన్ ట్యాగ్ నెవర్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ ట్యాగ్ని మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయకూడదు, రైట్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ ట్యాగ్లో మనం స్మాల్ లెటర్ తోటే స్టార్ట్ చేయాలి. ఇక్కడ రామ్ ఈజ్ డూయింగ్ మ్యాథ్స్ అన్న తర్వాత ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయినప్పుడు స్మాల్ లెటర్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ కూడా స్మాల్ లెటర్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ దీనికంటే ముందు కామా వచ్చింది కాబట్టి కామా తర్వాత వచ్చే క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, అంతేకాని క్యాపిటల్తో రాయకూడదు. క్యాపిటల్ అనేది రాంగ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రూల్, రైట్. అండ్ కమ్ టు ద రూల్ నెంబర్ 3. సో రూల్ నెంబర్ 3 ఇట్స్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. అంటే ఆక్సిలరీ వర్బ్ని షార్ట్ ఫామ్లో రాయడం. సో డూ ప్లస్ నాట్ ఉంటే డోంట్ స్మాల్ అంటే షార్ట్ ఫామ్, డస్ ప్లస్ నాట్ ఉంటే డజంట్, డిడ్ ప్లస్ నాట్ ఉంటే డిడెంట్, ఈజ్ ప్లస్ నాట్ ఉంటే ఈజెంట్. సో ఈ విధంగా ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ని మనం అంటే ఏ ఫార్మ్స్ని రాయాలి, ఈ ఫార్మ్స్ మాత్రమే రాయాలి, రైట్. ఎందులో, క్వశ్చన్ ట్యాగ్లో ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ మాత్రమే రాయాలి, రైట్. అలా ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది, రైట్. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి ఈ స్లైడ్ని, రైట్. నెక్స్ట్ స్లైడ్లో కూడా సేమ్ అవే ఉన్నాయి. బట్ కమింగ్ టు ద లాస్ట్ నోట్ చూద్దాం. నోట్లో ఏమి ఇచ్చాడు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే దీనివల్ల మనకి మార్క్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్సెప్షన్ am I not is not written as amn't I, but it is written as aren't I. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, am I not కానీ ఆర్ amn't I అని రాయకూడదు. సో ఎగ్జాంపుల్ I am writing అన్నాను, ఏమన్నాను, I am writing. సో I అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, am అనేది ఏంటి ఆక్సిలరీ వర్బ్, రైటింగ్ ఏంటి మెయిన్ వర్బ్. సో ఇది స్టేట్మెంట్ ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది. స్టేట్మెంట్ ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం నెగిటివ్లో రాయాలంటే ఫస్ట్ ఏం రావాలి, యామ్ రావాలి. ఏం రావాలి, యామ్. సో రూల్ ఏంటి, స్టార్ట్స్ విత్ స్మాల్ ఓన్లీ, నాట్ విత్ క్యాపిటల్. ఆ రూల్ ఏమి ఇచ్చింది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 స్టార్ట్ విత్ స్మాల్ లెటర్తో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఇది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏం రాయాలి, ఇది స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఏం రావాలి, నాట్ రావాలి. ఏం రావాలి, నాట్ రావాలి. అండ్ దాని తర్వాత ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి, రైట్. యామ్ అండ్ ఐ. సో మనం ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం, రైట్. ఇది మనం కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాము. బట్ దిస్ ఈజ్ అటర్లీ రాంగ్ ఆన్సర్. ఎక్సెప్షన్, అదే ఎక్సెప్షన్ అనే నోట్ మనకి ఏం చెప్తుంది అంటే am I not is not written as a amn't I. ఏమని చెప్తుంది, దీనికి బదులుగా మనం ఏం రాయాలి అంటే aren't I రాయాలి. ఏం రాయాలి, aren't I అని రాస్తే అది కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ కమ్ టు ద రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4 ఏం చెప్తుంది అంటే ఇన్ కేస్ ఆక్సిలరీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద స్టేట్మెంట్ దెన్ డూ, డస్, డిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్యాగ్, రైట్. ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ అనేది లేకపోతే, ఒక స్టేట్మెంట్లో ఆక్సిలరీ వర్బ్ అనేది లేకపోతే అప్పుడు మనం ఏం వాడాలి, డూ, డస్, డిడ్.
సో ఎందుకు వాడాలి అంటే మనకు తెలుసుకున్న లాజిక్ ఏంటి అంటే ఆక్సిలరీ వర్బ్ అనేది దేనిలో ఉండదు అంటే మెయిన్గా రెండు స్ట్రక్చర్స్లో ఉండదు, రైట్? వన్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్, వన్ ఈజ్ సింపుల్ పాస్ట్. అంటే ఈ స్ట్రక్చర్స్లో ఏంటి ఆక్సిలరీ వర్బ్ అనేది రాదు మోస్ట్లీ, రైట్? సో అలాంటప్పుడు అది పాస్ట్లో ఉంటే V2 ఫామ్ ఉంటే సింపుల్ పాస్ట్ ఆక్సిలరీని తీసుకోవాలి. ఒకవేళ ప్రెజెంట్లో అంటే రైట్ V1 ఆర్ V1 SES ఉంటే మాత్రం సింపుల్ పాస్ట్లో తీసుకోవాలి. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. షీ ప్లేస్ చెస్ బ్యూటిఫుల్లీ, షీ ప్లేస్ చెస్ బ్యూటిఫుల్లీ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు, బట్ లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సరే డిస్కస్ హియర్. షీ అనేది ఏమవుతుంది సబ్జెక్ట్, ప్లేస్ అంటే ఏంటి V1 ప్లస్ ఎస్, V1 ప్లస్ ఎస్ వచ్చింది అంటే రైట్ దాని అర్థం ఏంటి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. సింగులర్కి సింపుల్ ప్రెజెంట్లో V1 ప్లస్ ఎస్ వస్తుంది. షీ ప్లేస్ చెస్ బ్యూటిఫుల్లీ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ యాజ్ పర్ ద క్వశ్చన్ ట్యాగ్ రూల్ ఏంటి ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ రావాలి. ఆక్సిలరీ వర్బ్ ఇందులో లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది ఇందులో డూ ఆర్ డస్, డూ ఆర్ డస్ని మనం వాడుతాం. సో ఇది థర్డ్ పర్సన్ కాబట్టి ఏది వాడాలి డస్ని వాడాలి. ఏం వాడాలి డస్. సో ఇక్కడ నాట్ అనే నెగిటివ్ స్టేట్మెంట్ లేదు కాబట్టి, నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి దెన్ మనం ఏం యాడ్ చేయాలి ఇక్కడ నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యాడ్ చేయాలి. సో డస్ యాడ్ చేసాము అండ్ నాట్ యాడ్ చేసాము. దెన్ ఏం రావాలి సబ్జెక్ట్ రావాలి, ప్రనౌన్. డజంట్ షీ, రైట్? ఇది మనకి సింపుల్ ప్రెజెంట్లో వచ్చే స్ట్రక్చర్. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు అంటే సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చేసి ఎలాంటి ఆక్సిలరీ లేని సెంటెన్స్ని ఇస్తాడు, ఆ క్వశ్చన్ ట్యాగ్ని మనకి ఆప్షన్స్లో ఇస్తాడు. అప్పుడు మనం ఆక్సిలరీ వర్బ్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాం. సో మనం అది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఐదర్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్. సో దట్ స్ట్రక్చర్ you must know clearly, then only you will find out very very easily. Otherwise it will be very difficult to find out the answer. In this process you will point a wrong answer there, right? అందుకోసమే ఈ స్ట్రక్చర్స్ని మంచిగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ సెంటెన్స్ వి ప్లే ఫెయిర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు వి ప్లే ఫెయిర్. సో వి ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, ప్లే ఏంటి V1, ఫెయిర్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు అంటే డూ ఆర్ డోంట్, సారీ డూ ఆర్ డస్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి డూ ఆర్ డస్ రావాలి. అండ్ ఇదేంటి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్, సో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్. సో అప్పుడు దానికి ఏమొస్తుంది డూ వస్తుంది, ఏమొస్తుంది డూ వస్తుంది, రైట్? సో డూని మనం తీసుకున్నాం. స్టేట్మెంట్లో నెగిటివ్ నాట్ లేదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ నాట్ వస్తుంది, రైట్? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి వి ఉంది, రైట్? బట్ ఇక్కడ దే ఇచ్చాడు, ఇది రాంగ్, రైట్? ఏం రావాలి డోంట్ వి అంటే స్టేట్మెంట్ అనేది పాజిటివ్ ఉంది, రైట్? ట్యాగ్ అనేది నెగిటివ్లో రావాలి. డోంట్ వి సింగులర్ సింపుల్ ప్రెజెంట్లో సింగులర్ ప్రొనౌన్స్ ఉంటే డస్ వస్తుంది, రిమైనింగ్ ఆల్కి ఏమొస్తుంది డూ వస్తుంది. అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ కమ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. దే వెంట్ టు ద పార్క్, దే వెంట్ టు ద పార్క్. సబ్జెక్ట్ వెంట్ ఏంటి V2 ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. దేని స్ట్రక్చర్ ఇది సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్. సో మన సెంటెన్స్ చూడగానే మన ఆక్సిలరీ వర్బ్ ఎక్కడ ఉందా అని చూస్తాం. సో దెన్ యూ విల్ నాట్ ఫైండ్ అవుట్ హియర్. దెన్ వాట్ యూ హ్యావ్ టు సీ యూ షుడ్ గో టు ద స్ట్రక్చర్. అప్పుడు ఏమొస్తుంది మనకి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. సో డిడ్ స్టేట్మెంట్లో నాట్ అనే నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి ఏం యాడ్ చేస్తాం మనం ఇక్కడ నాట్, డిడెంట్. సో ప్రొనౌన్ ఏముంది దే, డిడెంట్ దే. దే వెంట్ టు ద పార్క్, వారు పార్క్కి వెళ్ళారు కదా, రైట్? లేదంటే వారు పార్క్కి వెళ్ళారు, వెళ్ళలేదా, రైట్? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీనింగ్ వస్తుంది, రైట్? అది మనం గుర్తుంచుకోవాలి. అంటే స్టేట్మెంట్ అనేది పాజిటివ్, దే వెంట్ టు ద పార్క్, వారు పార్క్కి వెళ్ళారు అంటే ఇది పాజిటివ్. డిడెంట్ దే వెళ్ళలేదా అంటే మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనం వేస్తున్నాం, అంటే నెగిటివ్గా క్వశ్చన్ చేస్తున్నాం. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు క్వశ్చన్లు వేసినప్పుడు ఏమవుతుంది అంటే లిసనర్ అనేవాడు అది ఏది కరెక్ట్ ఆన్సరో మనకి ఎక్స్ప్రెస్ చేస్తాడు, రైట్? సో ఈ విధంగా మనం స్ట్రక్చర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 4 ఏం చెప్తుంది అంటే ఆక్సిలరీ వర్బ్ అనేది లేనప్పుడు ఆ సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉందా ఆర్ సింపుల్ ప్రెజెంట్లో ఉందా ఒకటి. ఒకవేళ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్లో ఉందా, ద రిమైనింగ్ ప్రొనౌన్స్ అంటే ప్రొనౌన్స్ యూజ్ చేశారా,
అది చూసుకోవాలి. సో దాన్ని బట్టి డూ ఆర్ డస్ని మనం వాడాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ రూల్ నెంబర్ 4. అండ్ సో రూల్ 5 ఏం చెప్తుందో చూద్దాం. Statements that use the following are considered negative and hence tag to these statements will be positive. అంటే మన స్టేట్మెంట్లో ఈ వర్డ్స్ ఒకవేళ వచ్చినట్టయితే ఏమవుతుంది, దాని యొక్క మీనింగ్ అనేది నెగిటివ్ అవుతుంది. దాని యొక్క మీనింగ్ అనేది నెగిటివ్ అవుతుంది. అంటే అందులో మనకి ఆ సెంటెన్స్లో నాట్ అనేది యాడ్ చేయకున్నా కూడా ఈ వర్డ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అవుతుంది. దెన్ ట్యాగ్ విల్ బికమ్ పాజిటివ్. సో లెట్స్ సీ ఎగ్జాంపుల్. ఫస్ట్ వర్డ్స్ ఎంతో చూద్దాం. బేర్లీ, హార్డ్లీ, నో, నీదర్, నన్, నోబడి, నో వన్, నథింగ్, సెల్డమ్, స్కార్స్లీ అండ్ రేర్లీ. సో దీని మీనింగ్ ఏంటి? బేర్లీ అంటే చాలా అరుదుగా, హార్డ్లీ రైట్ అది కూడా దాని మీనింగ్ అలానే వస్తుంది. నో అంటే ఏమీ లేదు, నెయిదర్ రెండిట్లో ఏదీ కాదు, నన్ ఏదీ కాదు, నోబడి ఎవరు లేరు రైట్ ఎవరు కాదు, నో వన్ ఎవరు కాదు. సో ఈ విధంగా అంటే ఇది నెగిటివ్ వర్డ్, నెగిటివ్ మీనింగ్స్ ఇస్తాయి అన్నట్టు. సో ఎగ్జాంపుల్, he had nothing, he had nothing, he ఏంటి సబ్జెక్ట్, had ఏంటి ఆక్సిలరీ వర్బ్ రైట్, నథింగ్ అతడి దగ్గర ఏమీ లేదు, he had nothing అంటే ఇక్కడ ఆల్రెడీ ఇందులో నథింగ్లో ఏమొచ్చింది, నో నెగిటివ్ వచ్చింది, నథింగ్ అతడి దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటి, అది నెగిటివ్ అన్నట్టు రైట్. నథింగ్ అనే వర్డ్ ఇందులో నుంచి వచ్చింది అంటే అదేంటి, ఆ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది. అప్పుడు స్టేట్మెంట్ నెగిటివ్ అయినప్పుడు ట్యాగ్ అనేది ఎలా రావాలి అంటే పాజిటివ్లో రావాలి. హ్యాడ్కి హ్యాడ్ వస్తుంది, బట్ ఇక్కడ నాట్ లేదుగా, ఇక్కడ నాట్ రాయాలంటే రాయరాదు. ఎందుకు అంటే నథింగ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇది స్టేట్మెంట్ నెగిటివ్ అవుతుంది. దెన్ నాట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ హీ అని డైరెక్ట్గా రాయొచ్చు. హ్యాడ్ హీ హ్యాడ్ నథింగ్ అతడి వద్ద ఏమీ లేదు లేదా అతడు ఏమీ కలిగి లేడు. సో దెన్ స్టేట్మెంట్ పాజిటివ్. హ్యాడ్ హీ ఉన్నాయా రైట్, అతడి వద్ద ఏమీ లేదు, ఉన్నాయా అంటే స్టేట్మెంట్ అనేది పాజిటివ్. అంటే అతడి వద్ద ఏమీ లేదు అంటే అది ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్, అలా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, షీ సెల్డమ్ వీప్స్, షీ సెల్డమ్ వీప్స్, షీ అంటే సబ్జెక్ట్, సెల్డమ్ రైట్. సెల్డమ్ అంటే ఏంటి, ఇక్కడ దీని మీనింగ్ అంటే అరుదుగా, సెల్డమ్ అంటే ఏంటిది చాలా అరుదుగా, వీప్స్ వీప్స్ అంటే ఏడవడం, చాలా అరుదుగా ఏడుస్తాడు అంటే ఇక్కడ ఆమె చాలా అరుదుగా ఏడుస్తుంది అంటే ఆమె దాదాపుగా ఏడవదు, ఆమె దాదాపుగా ఏడవదు. ఏడుస్తుందా, డస్ షీ ఏడుస్తుందా అంటే ఆమె దాదాపుగా ఏడవదు, ఏడుస్తుందా అంటే స్టేట్మెంటే నెగిటివ్, దాదాపుగా ఏడవదు అనే మీనింగ్ వచ్చింది అంటే స్టేట్మెంట్ నెగిటివ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ ట్యాగ్ ఏమవుతుంది, పాజిటివ్లో రావాలి. ఏడుస్తుందా లేదా కదు అనే మీనింగ్ వస్తుంది రైట్. సో ఈ విధంగా ఈ వర్డ్స్ని మనం గుర్తుంచుకోవాలి. బేర్లీ, హార్డ్లీ, నో, నైదర్, నన్, నోబడి, no one, nothing, seldom, scarcely and rarely ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మాత్రం మనకు ఆ స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా నెగిటివ్ అవుతుంది అండ్ ట్యాగ్ విల్ బికమ్ పాజిటివ్ రైట్. అది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్